టీనేజర్స్కి అందరికీ ఇది ఒక శుభవార్త అండి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. మీరు పోక్సో యాక్ట్లో రోమియో జూలియట్ క్లాజ్ అన్న ఒక ఎగ్జామ్షన్ని యాడ్ చేయండి అని చెప్పేసి. సో రోమియో జూలియట్ క్లాజ్ అంటే ఏంది ఫస్ట్? సో దీని కాన్సెప్ట్ వెళ్ళే ముందు మనం ఒక మూవీ గురించి తెలుసుకున్నది ఉంటుందండి. రీసెంట్గా తెలుగులో ఒక కోర్ట్ మూవీ అని వచ్చింది. దాంట్లో పోక్సో యాక్ట్ సొసైటీలో ఎలా ఉంటుంది ఇంప్లికేషన్ అనేది చాలా బాగా వివరించారు. సో దాంట్లో మనం చూసినాము ఏముంటుందంటే మూవీలో ఒక మైనర్స్ అడాల్సెంట్ ఏజ్లో అంటే బిలో 18 ఇయర్స్లో వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. అండ్ అకార్డింగ్లీ యొక్క మూవీలో ఒక బాయ్ పైన పోక్సో యాక్ట్ని పెడతారు, సెక్షువల్ యాక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన. సో అప్పుడు మీరు అందరూ చూసినారు చేయని తప్పుకి ఎట్లా కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది, ఎలా జైలుకి వెళ్ళాడని చెప్పేసి. సో ఇట్లాంటి మిస్యూజ్ చాలా అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈ అడాల్సెన్స్ రిలేషన్షిప్లో ఎవరైతే మైనర్స్ రిలేషన్షిప్ వెళ్ళిపోయిన తర్వాతకి ఇది తెలుసుకున్న గర్ల్స్ ఫ్యామిలీ పోక్సో యాక్ట్ని ఫైల్ చేస్తుంది పోలీస్ స్టేషన్లో. దానివల్ల ఈ బాయ్స్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది. ఇంకోటి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పోక్సో యాక్ట్ చాలా సీరియస్ అఫెన్స్ ఉంటుంది, అంటే స్ట్రింజెంట్ యాక్ట్ అది. సో దీనికే ఒక ట్రెండ్ని గమనించి సుప్రీంకోర్టు రీసెంట్గా రోమియో జూలియట్ క్లాజ్ని ఇంట్రొడ్యూస్ చేసింది. దీని అబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే మైనర్స్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ ఏజ్ గ్యాప్ తక్కువ ఉంది, లైక్ గర్ల్ 16 ఉండొచ్చు, బాయ్ 18 ఉండొచ్చు, అంటే నియర్గా ఉంటుంది, అంత ఏజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, అంటే 4 years వితిన్లో ఉండాలి వీళ్ళిద్దరు ఏజ్. అప్పుడు ఈ రోమియో జూలియట్ క్లాజ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే కన్సెన్షువలీ విత్ దేర్ కన్సెంట్ రిలేషన్షిప్లోకి వెళ్ళి సెక్షువల్ యాక్ట్ పర్ఫామ్ చేసుకున్నా ఇక్కడ పోక్సో యాక్ట్ నుంచి వాళ్ళని ఎగ్జామ్ట్ చేయడం జరుగుతుంది. ఇదే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో క్లియర్గా డిస్కస్ చేశారు. ఆ జడ్జ్మెంట్ కాపీని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే నాకు డిఎం చేయండి జడ్జ్మెంట్ అని చెప్పేసి మీకు నేను డిఎంలో ఆ జడ్జ్మెంట్ని సెండ్ చేస్తాను. సో ఈ రోమియో జూలియట్ క్లాజ్ రావడం వల్ల సొసైటీకి మంచి జరుగుతుందా లేదా ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి.